హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే వ్లాగ్ వెరీ స్పెషల్ వ్లాగ్ అనమాట. మా విహాకి ఫస్ట్ టైం తలనీలాలు తీయడం. సో, ఆ రోజు మార్నింగే విహా లేచేలోపు ఇంకా పూజ చేసేసుకొని మేమంతా రెడీ అయిపోయామనమాట. ఇంకా ఆ ఫంక్షన్ అంటే ఫంక్షన్ ఏం కాదు. జస్ట్ గుళ్ళోకి వెళ్ళి తలనీలాలు తీయడం కదా! సో, దానికైతే మా అమ్మ, డ్యాడీ, అన్నయ్య, అత్తయ్య గారు, మావయ్య గారు వాళ్ళు వచ్చారనమాట. ఇంకా అందరం ఆ రోజు గుడికి వెళ్ళాలని చెప్పి ఉదయాన్నే లేచి రెడీ అవుతున్నాము. జూన్ 9న చేపించామనమాట. ఆ రోజు రోహిణి కార్తె లాస్ట్ డే అంట. ఈ ఇయర్‌కి వైజాగ్‌లో నోటైన టెంపరేచర్‌లో ఆ రోజే హైయెస్ట్ టెంపరేచర్ అంట. అదేంటో ఈ ఎండలో వానలు ఎప్పుడంటే మనం సడెన్‌గా మనకేదైనా వర్క్ ఉన్నప్పుడు, బయటికెళ్ళినప్పుడు అప్పుడే ఎండలొస్తాయి. రోజు క్లైమేట్ చాలా బావుంటది. బట్ ఈరోజు టెంపుల్‌కి వెళ్ళాలి. కొంచెం వర్క్ ఉంది గదా బయట. సో, అందుకే వాతావరణం మా మీద ఇలా పగపట్టేసింది. మా మీదని కాదు మోస్ట్‌లీ చాలా మందికి ఇలానే జరుగుతుంది. మనకెప్పుడు వర్క్ ఉంటదో అప్పుడు టెంపరేచర్ కాదు క్లైమేట్ మనకి సపోర్ట్ చేయదు. అది యూనివర్సల్ రూల్ అనమాట. మా విహాకి మాత్రం దాని హెయిరే ప్లస్ అనమాట. చాలా బావుంటది దాని హెయిర్. సో, ఆ రోజు ఇంకా లాస్ట్ డే కదా! హెయిర్‌తో ఇంకా అందుకే లంగా జాకెట్ ఏసి పిలకలేసామనమాట. చాలా క్యూట్‌గా ఉంది. సో, ఫస్ట్ టైమ్ తనకి గుండు చేపిస్తున్నాం గదా! చాలా ఎక్సైటింగ్‌గా ఉంది. అంటే చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు తనని హెయిర్‌లోనే చూసాం గదా! సో, ఎలా ఉంటదా? ఎలా ఉంటదా? అని చెప్పి ఈగర్‌లీ వెయిట్ చేస్తున్నాము. రైట్. అంటే హరిభక్తినాం చ ఇవి మీకు వెంటనే సీట్ బెల్ట్ హరిభక్తినాం పెట్టుకుంది. ఇంతకీ ఎక్కడ అనుకుంటున్నారా? ఈ మా విహాకి తలనీలాలు తీయడం. సింహాచలం నరసింహస్వామి టెంపుల్ ఉంటది గదా! అక్కడ అనుకున్నామనమాట. ఇంకా యాక్చువల్‌గా గుండు అండ్ చెవులు 2 కూడా ఒకేసారి అనుకున్నాము. బట్ కుదరలేదనమాట. చెవులు కుట్టించేదేమో మా అమ్మగారి ఊర్లో అనమాట. ఇక్కడ హెయిర్ తీపించేదేమో ఇక్కడ వైజాగ్‌లో. 2 డిఫరెంట్ ప్లేసుల్లో కదా! సో, ఒకే డే అవ్వట్లేదనమాట. అలా అని నెక్స్ట్ డే పెడదామంటే, నెక్స్ట్ డే మంచి ముహూర్తం అనేది లేదనమాట. సో, ఇంకైతే ప్రస్తుతానికి తలనీలాలు ఇక్కడ ఫస్ట్ నరసింహస్వామికి ఇచ్చేసి ఆహ్, నెక్స్ట్ మళ్ళీ శ్రావణ మాసమో, ఇంకా అలా మంచి టైం చూసి అప్పుడు చెవులు కుట్టిద్దాంలే అని చెప్పి ఇప్పుడు ఓన్లీ తలనీలాల వరకు సమర్పించామనమాట. ఇక్కడ మనం సింహాచలం కొండెక్కే వేలో ఆన్ ది వేలో ఇలా ఉంటాయన్నమాట. చుట్టూ గ్రీనరీగా అంతా బావుంటుంది. ప్రశాంతంగా ఉంటుంది. చాలా పీస్‌ఫుల్‌గా ఉంటదనమాట. ట్రావెలింగ్ కూడా చాలా ఈజీగానే ఉంటది. సింహాచలం పైకెక్కడం, ఎక్కువ టర్నింగ్స్ అలా కూడా ఉండవు. ఈ ఈలోపు మా విహా ఒక స్నాప్ ఏసిందనమాట. అంటే ఈరోజు ఎర్లీ మార్నింగ్ అంటే ఆల్మోస్ట్ 6:30కి లేచి స్నానం చేసి రెడీ అయింది గదా! సో, అందుకే ఎర్లీగా నిద్రైతే వచ్చేసింది పాపం దానికి. ఇక ఫస్ట్ తలనీలాలు తీపించడానికి కౌంటర్ ఉంటుందంట. సో, అక్కడికి వెళ్ళి తలనీలాలు తీపించుకోవడం కోసం టికెట్ తీసుకుంటున్నామనమాట. తలనీలాలు తీయడానికి పర్ హెడ్ రూ. 40 అనమాట. ఆ రోజు ఎండ వేడికి దెబ్బకి అందరి మొహాలు మాడిపోయాయి. ఫుల్లుగా ట్యాన్ వచ్చేసింది ఆ రోజంతా అయ్యేసరికి. ఇంకా టికెట్ తీసుకున్నాం కదా! ఇక్కడ హెయిర్ కట్ చేసే ప్లేస్‌కైతే వచ్చామనమాట. ఏ మాటకి ఆ మాట ఎక్సెప్ట్ మా హస్బెండ్ అందరం కూడా చాలా భయపడ్డాము. ఎలా ఏడుస్తుందో బాబోయ్! చేపించుకుంటుందా లేదా అని చెప్పి. ఎందుకంటే 9 మంత్స్ అప్పుడైతే వాళ్ళకి ఊహ తెలీదు కదా! బానే చేపించుకునేవారు. బట్ ఇప్పుడు అన్నీ తెలిసిపోతున్నాయి గదా! అస్సలు సపోర్ట్ చేస్తుందో లేదో అనుకున్నాము. ఎందుకంటే నెయిల్స్ కట్ చేస్తున్నప్పుడే అసలు ఎంత ఏడుస్తదో, ఎంత పేచి పెడతదో. అది అలాంటిది హెయిర్ తీస్తున్నప్పుడు ఎలా ఏడుస్తదో అని చెప్పి చాలా భయపడ్డాం. బట్ అసలు ఎంత చేపించుకుందో అసలు ఏడవలేదు. కూర్చొని అలా సైలెంట్‌గా 2 చేతులు మడుచుకొని అలా సైలెంట్‌గా తీపిచ్చుకుంది. ఏమైందో తనకసలు నాకర్థం కాలేదు. ఏంటి తనేమనుకుంటుంది? ఎందుకంత సైలెంట్‌గా తీపించుకుంటుందని చాలా షాకయ్యాను. ఏ మాత్రం గూడా అసలు ఇబ్బంది పెట్టలేదు. అందరం షాక్ అయ్యాము దాని పెర్ఫార్మన్స్ చూసి మాత్రం. యాక్చువల్‌గా హెయిర్ తీసేటప్పుడు కెమెరా స్ట్రక్ అయిపోయిందనమాట. సో, అది రికార్డ్ అవ్వలేదు. బిఫోరు అండ్ ఆఫ్టరు రికార్డ్ అయింది. ఎంత క్యూట్‌గా చేపించుకుందో అది షూట్ చేద్దాము అని అనుకునేసరికి అప్పుడే కరెక్ట్‌గా స్ట్రక్ అయిపోయిందనమాట. ఇంకొకళ్ళు మొబైల్‌లో తీయడానికి కూడా ఇక అందరివి కూడా కౌంటర్‌లో ఇచ్చేసాము. షూట్ చేసే ఫోన్ ఒక్కటే మాతో ఉంచుకొని రిమైనింగ్ అన్నీ కౌంటర్‌లో ఇచ్చేసామనమాట. అక్కడ ఇంకొక ఆప్షన్ లేదు. సో, అండ్ అది స్విచ్ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేసేసరికి హెయిర్ తీసేసారనమాట.
సో, బిఫోర్ అండ్ ఆఫ్టర్ రిజల్ట్స్ మాత్రమే మీకు చూపించగలుగుతున్నాను. మాకేంటంటే ఇలా హెయిర్ తీసేటప్పుడు అండ్ చెవులు కుట్టించేటప్పుడు కూడా మేనమామ ఒళ్ళో కూర్చోబెట్టి చేపించాలి అన్న ఒక ట్రెడిషన్ ఉంది. సో, ఇంక అందుకే మా అన్నయ్య ఒళ్ళో కూర్చోబెట్టి చేపించామనమాట. చూడండి ఒకసారి. హెయిర్ కటింగ్ అది అయిపోయాక పైన స్నానాలు చేపించేదుందనమాట. సో, ఇంక అక్కడికి తీసుకెళ్ళాము. అక్కడే చేపించడం గూడా స్నానం. సో, బట్టల మీదే స్నానం చేపించేసి, మళ్ళీ అదే పట్టు లంగా జాకెట్ వేసేసామనమాట. కానీ హెయిర్ తీపించడం స్టార్ట్ చేసి టెంపుల్‌కి అదే స్నానం చేపించి, మళ్ళీ బట్టలేసి, మళ్ళీ టెంపుల్ దర్శనమయ్యి, మేము భోజనాలు చేసి ఇంటికొచ్చే వరకు కూడా అసలు మా విహలా లేదనమాట. తను యాక్చువల్‌గా బాగా అల్లరి చేస్తది. ఎందుకో సైలెంట్ అయిపోయింది. చాలా హ్మ్, సైలెంట్‌గా ఎంతో ముద్దపప్పులాగా అలాగే కూర్చుంది. ఎవరు చెప్తే ఆళ్ళది మాట ఇంటుంది. ఏంటో అలాగా చాలా షాక్‌లో ఉందో మరేమో మాకు తెలీదు గానీ చాలా సైలెంట్‌గా ఉంది. త్రూ ఔట్ దిస్ జర్నీ అనమాట. పుట్టినప్పటి నుంచి కొంచెం హెయిర్ ఎక్కువతోనే పుట్టిందనమాట విహ. ఇంక అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 2 ఇయర్స్ అంటే హెయిర్ బానే గ్రో ఉంది. సో, ఆ హెయిర్ సడెన్‌గా తీసేసరికి తనకి తలంతా కూడా ఫ్రీగా ఉందో ఏమో గానీ, చాలా సైలెంట్‌గా ఎంత బావుందో అసల చాలా బావుంది ఆ రోజు మాత్రం. మా హస్బెండ్ బబ్రాజ్ మానం భజ గోవిందం అంటూనే ఉన్నారు. దాన్ని చూసి అంత సైలెంట్‌గా ముద్దపప్పులాగుందక్కడ. దట్టు ఆ రోజు ఎండ కూడా ఎక్కువుంది గదా! ఇంకా హెయిర్ తీసాక ఇంకా తల అది వేడెక్కిపోతదని చెప్పి గంధం రాపిచ్చామనమాట. అందరికీ రాస్తారనుకోండి. గుండు చేపించాక గంధం రాస్తారు. ఇంకా మేము కూడా రాపించాము ఆ రోజు. ఏ టెంపుల్‌కైనా వెళ్ళాలంటే మనం అనుకుంటే అవ్వదు. ఆ దేవుడు అనుకుంటేనే మనం వెళ్ళగలం అనేది మాత్రం నిజము. మేము వైజాగ్‌లోనే ఉంటాం. నియర్లీ హాఫ్ ఎన్ అవరే మాకు టెంపుల్‌కి డిస్టెన్స్ సింహాచలం. బట్ ఎందుకో ఎప్పుడు వెళ్ళడానికి కుదరదు. బట్ ఒక్కోసారి మాత్రం అనుకోకుండా వెళ్ళిపోతాము. అలాగే జరుగుతది. ఇది గూడా అంతే. హెయిర్ ఎప్పటినుంచో అంటే ఎప్పటినుంచో కాదు. సెకండ్ బర్త్‌డే అయినప్పటి నుంచి తీపిద్దాం అనుకుంటున్నాము. ఏదో ఒక డిస్టర్బెన్స్ వచ్చి, ఏదో ఒక అడ్డంకొచ్చి ఆగిపోతుందనమాట. ఇంకా కరెక్ట్‌గా మోడమొస్తుంది. రేపే మోడం అనగా బిఫోర్ డే మంచి రోజు తన నేము, తన జాతకం ప్రకారం 9థ్ తారీఖు మంచి రోజు అన్నారని చెప్పి ఇంకా ఆ రోజు చేపించామనమాట. సడన్ ప్లాన్ అంతా గూడా. గుండు చేపించి, తలకి అలా గంధం పెట్టి, నామాలతో అసల మా విహ అయితే ఎంత క్యూట్‌గా ఉందో అసల. కొంతమంది అలా లైక్ గుండు చేపిస్తే కొత్తగా ఉంటారు. కానీ ఇది మాత్రం నాకు చాలా నవ్వొచ్చేసింది ఆ రోజంతా కూడా. ఇంకా అందరం నామాలు పెట్టిచ్చేసుకొని దర్శనానికెళ్తున్నాం. అప్పటికి ఆల్మోస్ట్ టైము 11:30 అయిపోయింది. ఇంకా మళ్ళీ 12కి నైవేద్యం టైము అది ఉంటది. క్లోజింగ్ టైము గదా! సో, ఇంకా మేము ఇదంతా కార్యక్రమాలు అవన్నీ అయిపోయాక నెక్స్ట్ టెంపుల్‌కైతే వెళ్ళిపోయాము. యాక్చువల్‌గా సింహాచలంలో ఏంటంటే శీఘ్ర దర్శనానికి 300 రూపీస్ అనమాట. బట్ మాకు లక్కీగా ఒకళ్ళ రిఫరెన్స్ వల్ల గోపురం అంతరాలయం దర్శనం అయితే టికెట్ దొరికింది. సో, ఇంకా అంతరాలయం అంటే గర్భగుడి అనమాట. దేవుడికి మనకి ఆల్మోస్ట్ చాలా నియర్ డిస్టెన్స్. దేవుడు పక్కనే మనం ఉంటామనమాట. సో, ఆ టికెట్ దొరికింది. సో, బ్లెస్డ్ అనమాట. ఆ రోజు ఇన్ని సార్లు సింహాచలం వెళ్తాం గానీ, ఎప్పుడు శీఘ్ర దర్శనం అంటే జస్ట్ శీఘ్ర దర్శనం అంటే నార్మల్‌గానే. ఇంకా గర్భగుడికి కొంచెం దూరంలో. ఇప్పుడింకా గర్భగుడి లోపలనమాట. అంతరాలయం అంటారు దాన్ని. సో, ఆ దర్శనం టికెట్ దొరికింది. సో, ఫస్ట్ టైమ్ మా డ్యాడీని తీసుకెళ్తున్నాననమాట. మా మమ్మీ గాని, మా అత్తయ్య వాళ్ళు, మావయ్య వాళ్ళు అందరూ ఇదివరకొచ్చారు గానీ, మా డ్యాడీని ఫస్ట్ టైమ్ తీసుకెళ్ళాం. ఇంకా ఫస్ట్ టైమే ఇంకా అలాంటి దర్శనం అయ్యేసరికి హి వాస్ సో హ్యాపీ అనమాట. అండ్ ఈ ట్రిప్‌లో హైలైట్ ఏంటంటే, మా విహ ఇలా పట్లంగా జాకెట్ పట్టుకొని నడవడం అనమాట. ఎంత క్యూట్‌గా పట్టుకొని నడుస్తుందో. కింద మట్టయిపోతది పట్టుకొని నడువని జస్ట్ ఒకసారి చెప్పామంతే. తనకసలు అలవాటు లేదు. బట్ తను వెంటనే గ్రాబ్ చేసేసుకొని క్యూట్‌గా నడిచిందనమాట. ఇంకా లంచ్ టైమ్ అయింది. నిద్రపోయింది గూడా. అసలెక్కడ కొంచెం గాలి కూడా లేదనమాట. రోహిణి కార్త్ అంటే ఎలా ఉంటది, ఇంకా అలా ఉందనమాట. ఇంకా మా డ్యాడీ ఇంకా విహ పడుకుని పోయింది. విహ పడుకుంది. ఇంకా మా డ్యాడీ దగ్గర విహనుంచేసి, మా డ్యాడీ ఇంకా భోజనం ఇంక అంత లైన్‌లో నుంచోలేను అన్నారు. ఇంకా అందుకే విహాని డ్యాడీకి అప్పచెప్పేసి మేమందరం లైన్‌లో నుంచున్నామనమాట. ఎళ్ళిపోదాం అనుకున్నాము. బట్ ఇంత దూరం వచ్చాము. దేవుడి ప్రసాదం తినకుండా ఏమెళ్తాంలే అని చెప్పి చాలా లైనుంది. బట్ వెయిట్ చేసి ఫైనల్‌గా దేవుడి ప్రసాదం తినే వెళ్ళాము. 12కి నుంచున్నాము లైన్‌లో. ఆల్మోస్ట్ 1 అయింది. అంటే ఒక 45 మినిట్స్ వరకు నుంచున్నామనమాట లైన్‌లో. అంత రష్ ఉంది. అందులో ఆ రోజుతో
ఆ రోజుతో లాస్ట్ అనమాట పెళ్ళిళ్ళకి, వ్రతాలకి ఆటిలకి. ఇంక అందరూ ఆ రోజే వచ్చారు చాలా జనాలు. ఇంక నెక్స్ట్ డే నుంచి మోహరం కదా! సో, అందుకే ఎక్కువ క్రౌడ్ ఉన్నారు. చాలా క్రౌడ్. అందులో మండే, సాటర్‌డేస్ ఎక్కువ ఉంటారు నరసింహస్వామి టెంపుల్‌లో. సో, ఇంకా ఆ రోజు అందుకే చాలా మందున్నారనమాట. ఇంకా భోంచేసి బయటకొచ్చేసాక ఇంకా ఆ వేడికి తట్టుకోలేక ఐస్ క్రీమ్ తిన్నాము. అండ్ వీహాకి కూడా యాక్చువల్‌గా ఫుడ్ అక్కడ అలా బాక్స్‌లో కొంచెం పెట్టి తీసుకొద్దాం బయటికి అనుకున్నాం గానీ, అక్కడ మళ్ళీ బాక్స్‌లో పెడితే ఊరుకోరు. అలా అని వీహా ఏమో లోపలికి రాలేదు కదా! వీహా బయటే ఉంది. సో, ఇంక అందుకే సరే ఇంటికెళ్ళిపోతాంలే అని చెప్పి దానికొక ఐస్ క్రీమ్ అలా కొనిచ్చామనమాట. కొంచెం ఆకలి తీరుతది గదా! ఇలాంటి టైంలో తప్పట్లేదు ఐస్ క్రీమ్‌లు, చాక్లెట్‌లు. ఇంక ఇంట్లో అయితే ఫుల్ రిస్ట్రిక్షనర్ గానీ, ఇలా బయటకొచ్చినప్పుడు మాత్రం తప్పదనమాట. అటు అటు బావుందా? సూపర్. ఇంకా ఇంటికైతే వచ్చేసాము. ఇంటికొచ్చేసేటప్పుడే అక్కడే టెంపుల్ దగ్గరే పట్లంగా జాకెట్ తీసేసి మళ్ళీ కొంచెం స్మూత్ బట్టలేసామనమాట. యాక్చువల్‌గా ముందు రోజు కోన్ గోరింటాకే కోన్ కాదు గానీ గోరింటాకే పెట్టించుకోమని ఎంత రిక్వెస్ట్ చేశామో పిలకలు, పట్లంగా జాకెట్టు, గోరింటాకు బావుంటది గదా! అని జెప్పి. బట్ ససేమిరా ఒప్పుకోలేదు. అలా పెట్టడం, అలా వెంటనే వాష్ చేసేయడం అలా చేసింది. ఇప్పుడు అయిపోయాక కోన్ తీసుకొచ్చి పెట్టు అందనమాట. పెట్టాక ఒక్క నిమిషం ఉంచుకుంటదేమో. ఎళ్లి ఇంట్లో ఎవరుంటే ఆళ్ళకందరికి చూపించేసయితే వస్తది ఫస్ట్. నెక్స్ట్ మమ్మీ వాష్ చెయి అంటది. ఇంకా గుండ్‌లో తను తాను చూసుకొని కొత్తగా అనిపించి చూసుకుంటుందనమాట. చాలా సేపు అద్దంలో అలాగా స్టాండ్ బై చేసి చూసుకుంది. సో, ఫైనల్లీ అంతా మంచిగా మా విహాకి సంబంధించిన మేజర్ ఈవెంట్ అయితే చాలా జరిగింది. దర్శనం కూడా చాలా అయింది. ఓన్లీ మైనస్ ఏంటంటే, ఆ రోజు బాగా ఎండే ఉందంతే. అదొక్కటే మైనస్ ఇంకేం లేదు. ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. దట్స్ ఆల్ అబౌట్ దిస్ వ్లాగ్ అనమాట. థాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. కీప్ సపోర్టింగ్ అవర్ ఛానల్. థాంక్ యూ సో మచ్ ఫర్